మీనరాశి వారికి కుజగ్రహ రాశి మార్పుతోటి ఎలాంటి శుభాశుభాలు ఇవ్వబోతున్నారో చూద్దామండి. మీనరాశికి అధిపతి గురుగ్రహం. మీనరాశి వారికి సాడేసాతి అంటే ఏలినాటి శని ఆల్మోస్ట్ 3 సంవత్సరాలు అయిందని స్టార్ట్ అయ్యి ఇంకా ఉంటుంది. సో సెకండ్ ఫేజ్ లో ఉన్నారు. అంటే కుంభరాశిలో శని ఉన్నప్పుడు ఒక 2.5 years ఒక ఫేజ్ అయిపోయింది. సో ఆల్రెడీ ఒక 4 months అయింది మీ రాశిలోకి వచ్చి. సో సెకండ్ ఫేజ్ లో ఉన్నారు. శని వక్రీకరించి ఉన్నారు. ఈ యొక్క కుజ గోచార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో చూద్దామండి. మీన రాశి మరియు మీన లగ్నం వారికి ద్వితీయ నవమాధిపతి కుజుడు, యోగకారకుడు, విలువనిచ్చే గ్రహమే. మీన రాశికి అధిపతి గురుడు, ఈ యొక్క కుజుడు మిత్రవర్గమే. ఈ యొక్క కుజగ్రహము కన్యా రాశిని వదిలి 8వ స్థానంలో ఈ యొక్క తుల రాశిలో స్థితి పొందబోతున్నారు. 8వ స్థానం మంచిదా అంటే కాదు. ఏ రాశిలో అయినా సరే, ఏ రాశి చక్రంలో అయినా సరే, ఎవరి చక్రంలో అయినా సరే 6, 8, 12 స్థానాలు అంత మంచివి కావు. నెగిటివ్ కాస్త ఎక్కువ, పాజిటివ్ తక్కువగా ఉంటుంది. అష్టం ఉండే ఆయుష్ స్థానం, సడన్ గా జరిగే చెడు మంచి విషయాలు ఇలాంటివి ఉంటాయండి. అంటే మంచి అన్నప్పుడు పాజిటివ్ గ్రహ దృష్టి ఉండి ఇట్లాంటి కొన్ని ఉన్నప్పుడు సో మంచిగా ఉంటుంది. అధికంగా సో కొద్దిగా నెగిటివ్ కూడా ఉండే అవకాశం ఉంటుంది. 8th అంటేనే షడన్ అనమాట. సో బాగా డీప్ గా రీసెర్చ్ చేయడం ఇట్లాంటివన్నీ. ఇది 8th house అనేది అనాలిసిస్ బాగా చేసేవారికి, రీసెర్చ్ చేసే వారికి మాత్రం బాగుంటుందండి. ఇట్లాంటి వారికి బాగుంటుంది. సరే, కుజుడు 8వ స్థానంలో ఉన్నాడు కదా. ప్రతి గ్రహం లాగానే కుజుడికి కూడా 7వ దృష్టి ఉంటుంది. విశేష దృష్టిలు అంటే 4వ దృష్టి చేత చూస్తూ ఉంటారు. 8వ దృష్టి చేత కూడా స్థానాన్ని వీక్షిస్తారు. అంటే కుజుడు 8వ స్థానంలో నుండి 4వ దృష్టి చేత, 7వ దృష్టి చేత, 8వ దృష్టి చేత చూస్తూ ఉంటారు కదా. 11వ స్థానం, మీ యొక్క 2వ స్థానం, 3వ స్థానం యాక్టివేట్ కాబడుతున్నాయి. సో అంటే 9, 8, 11, 2, 3 స్థానాల యొక్క ఫలితాలు ఇవ్వబోతున్నారు. ఏది ఏమైనా మీనరాశి వారికి కాస్త అనూహ్యమైన మార్పులు, సంఘటనలు చోటు చేసుకునే అవకాశం ఉంటుందండి. ఏది ఉన్నా కూడా మీ ఆదాయానికి అయితే లోటు ఉండదు. ఎందుకంటే ఆ ఇంటి ఓనర్ యొక్క అష్టంలో ఉన్నా కూడా 2వ స్థానాన్ని చూసుకుంటూ ఉంటున్నారు కాబట్టి ఏదో ఒక రకంగా మీకు డబ్బులు అయితే సమయానికి ఎంత కష్టంగా అందుకుంటాయి అని చెప్పవచ్చు. ఖర్చులు ఉన్నా సరే సో డబ్బులు మాత్రం అందుకుంటారు. కాకపోతే ద్వితీయం అంటే వాక్కు స్థానం, అష్టం అంటే షడన్ గా అనే మాటలు. కుజుడు ధారాళం కదా. ద్వితీయం అంటే వాక్కు, తృతీయం అంటే వాగ్దాటి. రెండిటి మీద దృష్టి పెడుతున్నాడు, 3వ స్థానం మీద దృష్టి పెడుతూ ఉన్నారు. అంటే వాగ్దాటితో కనుక ఏది పడితే అది అనేస్తే ఏమవుతుంది, సంబంధాలు డిస్కనెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. సంబంధ బాంధవ్యాలు కొంచెం ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. సహజంగా ఏంటంటే సొసైటీలో ఎక్కువగా ఏదైనా ఎమర్జెన్సీలో మనకు బాగా కష్టతరం పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఎవరైతే ఆపన్న హస్తం అందిస్తారో అలాంటి వారిని, అదేవిధంగా వారి యొక్క మాటలతో మనసును బాగా హర్ట్ చేస్తారో అలాంటి వారిని, ఈ 2 రకాల పీపుల్ని గుర్తుపెట్టుకుంటారు. ఇప్పుడు ఈ 45 రోజుల పైన కుజ దృష్టి ఉంది కదా. ఇలాంటప్పుడు ఏంటి, మనం ఏదో అనేస్తాం అనుకోండి, సో ముందు చేసిన మంచి అంతా పోతుంది, రిలేషన్షిప్ అనేది సంబంధాలు దెబ్బతినే అవకాశం ఉంటుంది. కాబట్టి సో జాగ్రత్త. మరి ఎవరితో జాగ్రత్తగా ఉండాలి? కుటుంబ సభ్యులతో, అదేవిధంగా మీ యొక్క నైబర్స్, కొలీగ్స్ మరియు మీ యొక్క సిబ్లింగ్స్, తోబుట్టువులు ఉంటారు కదా. సో వారితో కూడా కొంచెం